హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగ్రా ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి సన్నబుంది ఉండలండి. సో చాలామంది ఏంటంటే మోచూర్ లడ్డుకి ప్రిపేర్ చేస్తారు కదండి పిక్క. సో దాన్ని ఏ విధంగా మనం పాకం పట్టుకుంటే అది ఎంత బాగా వస్తుంది అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. పాకం పట్టుకుని ఆ విధంగా తినండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు అచ్చులు చూసుంటారు, ఉండలు ఏ విధంగా వేయాలనేది నా స్టైల్లో మీకు వేసి చూపిస్తాను. చూద్దాం రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు కూడా పాకం అంటే ఉండల పాకం చేసుకుంటాం కదా, అప్పుడు మందంగా ఉన్న బాండీ పెట్టుకుంటే మనకి మంచిగా రావడం జరుగుద్ది పాకం అనేది. నేను 2 కేజీలన్నర బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగానే 2.5 కేజీ బెల్లం ఇది. సో బెల్లం ఎప్పుడు కూడా జిగురున్న బెల్లం తీసుకోండి, పాకానికి చాలా బాగా వస్తుంది. మనం ఇందులో ఏమీ కలపట్లేదండి, ప్యూర్ బెల్లం వాడుతున్నాము. ప్యూర్ బెల్లంతో ఏ విధంగా చేస్తే ఉండలు అది ఎంత బాగా వస్తుంది అనేది చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కూడా బెల్లానికి ప్రతి వీడియోస్లో చెప్పినట్టే కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నట్లయితే పాకం అనేది కొద్దిగా రావడానికి టైం పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే బెల్లం అనేది మంచిగా కరిగి మనకి పాకం అనేది కూడా చాలా జిగురు రావడం కూడా జరుగుతుంది అన్నమాట అండి. ఒక్కోసారి కొన్ని బెల్లాలు మీరు చూసి తీసుకోవాలి. బెల్లంలో జిగురున్న బెల్లం ఉంటుంది, కొద్దిగా జిగురు లేని బెల్లాలు కూడా ఉంటాయండి. జిగురు లేని బెల్లాలు అయితే మనకి పనికిరాదు. అది మీరు ఎలా టెస్ట్ చేస్తారంటే, ఒక బెల్లం మనం పగలగొట్టినప్పుడు లైట్గా అది కొట్టేటప్పుడు కొద్దిగా సాగుతున్నట్టు అనిపిస్తుందండి, అది తెలిసిపోతుంది. దాని ద్వారా మనకి ఏంటంటే జిగురు బెల్లం అని తెలుస్తుంది. అది పగలగొట్టినప్పుడు వెంటనే పగిలిపోయింది అనుకోండి టక్మని, అప్పుడు ఏమవుద్దంటే అది జిగురు లేక టక్మని పగిలిపోయింది. సో అలాంటి ఏంటంటే మనకి పాకానికి పనికిరాదు, అంటే ఉండలు వేసుకోవడానికి అనేది పనికిరాదు. ఇది గుర్తుంచుకోండి. ఈ విధంగా చూసారా ఎలా కలుస్తుందో పాకం చూడండి. ఈ విధంగా వచ్చింది చూసారా, మనకి బబుల్స్ కింద ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా రావాలి. మనకి మంచి బెల్లం అయితే ఈ విధంగా వస్తుందండి. మంచి బెల్లం కాకపోతే ఏమవుద్దంటే పాకం అనేది పొగ రావడం జరుగుద్ది, అది మంచి బెల్లం కాదండి. ఇలా మనం పాకం పట్టుకున్నది దాని మీద వేసుకోవాలండి. అది కవర్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా ట్రై అయినా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటుకోకుండా. సో నేనైతే ఇలాంటి కవర్ యూజ్ చేస్తున్నానండి, మన రైస్ బ్యాగ్ కవర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొద్దిగా మందంగా ఉంటుంది కాబట్టి కరిగిపోదు. సో మంచిగా మనకి హీట్ మీద ఏమవుద్దంటే పాకం అనేది కిందకి రావడం జరుగుతుంది కాబట్టి నేను అలాంటిది యూజ్ చేస్తున్నాను అటు ఇటు అనుకోవడానికి. చూసారు ఏ విధంగా కలుపుతున్నాను, ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రతి వీడియోలో చెప్తున్నట్టు బాండీకి మీరు రఫ్ చేస్తా కలపొద్దు, మంచిగా స్మూత్గా మిడిల్లోనే మీరు కలుపుకుంటూ ఉంటే పాకం ఫ్లేమ్ అనేది చాలా చిన్నగా పెట్టుకోవాలి. పాకం చిక్కదనం పెరిగే కొలది ఫ్లేమ్ అనేది మంచిగా చిన్నగా పెట్టుకొని మంచిగా కలుపుకుంటే మీకు పాకం అనేది ఈవెన్గా ఒకటే కలర్ రావడం జరుగుద్ది అన్నమాట. ఈ విధంగా స్లోగా కలుపుకోవాలండి. చూసారా, నేను పాకం అనేది పైకి వేస్తున్నాను, బాండీ పైకి ఎక్కిస్తున్నాను. ఆ విధంగా చేసుకోవాలి. మీరు బాండీకి సైడ్స్ అనేది గీక్తో రఫ్ చేస్తే కలపొద్దు. చూసారా ఈ విధంగా మనకి పాకం అనేది రావడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండండి. మనకి థిక్నెస్ వచ్చి మనం పాకం థిక్నెస్ వచ్చి అరిసెల కన్నా ఒక 10% అనేది ఎక్కువ ఉంటే సరిపోతుందండి. మనకి ఫ్లేమ్ అనేది చూసి అయితే జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే పాకం అనేది బాగా చిక్కబడే కొలది మీరు ఫ్లేమ్ ఎక్కువ పెట్టినట్టయితే మాడిపోతుంది. సో ఇప్పుడు మనం పటిక యాడ్ చేసుకుంటున్నామండి. 2.5 కేజీకి 5 గ్రామ్ అనేది పటిక యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నలగొట్టేసి స్మూత్గా పౌడర్ల కింద చేసుకుని వేస్తున్నాను. ఇందాక చెప్పాను చూసారా మీకు, సన్నబూందీ లడ్డు మనం ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా నేను చేసి దీన్ని పిక్కా పడుతున్నానండి. కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని నేను పాకం అనేది పట్టడం జరుగుతుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా నేను పిక్కా వచ్చి 2.5 కేజీ బెల్లానికి 3 కేజీస్ అనేది వేసుకుంటున్నానండి.
3 కేజెస్ వేసుకున్నాను పిక్క అనేది. ఇప్పుడు దీని మీద వేసేసుకున్నాను. చూడండి మనకు పాకం చూసారే ఏ విధంగా తీగల కింద వచ్చింది, ఈ విధంగా రావాలి మనకు పాకం అనేది. అప్పుడు లడ్డు అనేది పాకం కింద రాకుండా మెత్తబడిపోకుండా బేగా మనకి మంచిగా క్రిస్పీగా అనేది ఉండడం జరుగుతుందండి. పాకం పట్టుకునే దగ్గర కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని పట్టుకోవాలి మంచిగానే. సో ఈ విధంగా నేనైతే ఈ విధంగా పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. నేనైతే చిన్న చిన్న సైజు చేస్తున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ కింద చేస్తున్నాను. ఈ విధంగా మీకు కావాలితే పెద్దదైనా చేసుకోవచ్చండి. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే సైజ్ అనేది మీ ఇష్టం, ఆప్షనల్, మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ చేస్తాను ఎందుకంటే కమర్షియల్ పర్పస్ మనం చేస్తున్నాం కాబట్టి నేనైతే చిన్న సైజ్ చేస్తున్నాను. 250 గ్రామ్స్కి అనేది ఒక 25 దాకా వచ్చేలాగా అనేది నేను చేస్తున్నాను అన్నమాట అండి. ఒకటి మినిమం 250 గ్రామ్స్కి 25 వచ్చేలా చేస్తున్నాను నేను. చూసారా మనకి ఉండలు అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుందండి. ఇందులో కొద్దిగా ఎలాచి నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అనుకోండి, ఒక 1/2 కేజీ బెల్లం తీసుకోండి, ఒక 650 గ్రామ్స్ ఏమో బూందీ పిక్క తీసుకోండి, దాంట్లోకి ఒక 5 గ్రాము ఎలాచి అనేది కూడా సరిపోతుంది. ఇంకా నెయ్యి వేసుకోవాలంటే నెయ్యి వేసుకోవచ్చు. పాకం అనేది జాగ్రత్తగా మీరు అరిసెలకి ఏ పాకం అయితే పెట్టుకుంటారో దాని మీద ఒక 10 గ్రామ్స్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. అంటే 10 గ్రామ్స్ అంటే 10% ఎక్కువ ఉంటే సరిపోతుందండి మీకు. ఆ విధంగా తీసుకోండి. పాకం అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ విధంగా మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు దాకా ప్రొఫెషన్గా చేసుకునే వాళ్ళ గురించి అయితే చెప్పానండి. సో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. మరి ఇంకెందుకండి లేట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, టేక్ కేర్.